कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् अञ्जनानन्दनं वैरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् नमः कोदण्डहस्ताय सन्धीकृतशराय च खण्डिताखिलदैत्याय रामाय पन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। హనుమంతుల వారు సముద్రాన్ని లంఘించి లంకలో అనేకమైన సాహస చర్యలు అన్నీ చేసి లంకా దహనం చేశాడు. లంకను దహించమని రాముడు చెప్పలే, అందుకే ఆ సామెత ఆంజనేయ స్వామికే దక్కింది. ఏం సామెత? చూసి రమ్మంటే కాల్చి చూసి రమ్మన్నాడు తప్ప ఇంకేమీ చేయమనిలే. అయితే ఈయన స్వామి కార్యంలో దురంధరుడు సేవలో, కాబట్టి స్వామి చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ సాధించుకురావాలి అందుకే సేవకుల్లో కూడా ఉత్తముడు, మధ్యముడు, అధముడు ఉంటారట. ఉత్తముడు ఎవరు? స్వామి చెప్పింది చేసి దానికంటే ఇంకా ఎక్కువ ముందుగా ఆలోచించుకుని తనకు తానుగా ఇంకా ఎక్కువ కార్యాన్ని సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు. ఇక మధ్యముడు ఎవరు? చెప్పింది చెప్పినట్టుగానే చేసేవాడు, సంథింగ్ బెటర్, పర్వాలే. ఇంకా అధముడు ఎవరు? చెప్పింది చేయకుండా చెడగొట్టుకొని వచ్చేవాడు. వాడు సేవకుడే కాదు, బాధ పెట్టేవాడు. అవునా? అలా ఉంటారు. మరి ఆంజనేయ స్వామి ఇంకా ఆయనకి ఆయనే సాటి, ఇంక పోల్చడమే తగదు ఎవరితోనూ. సరే, ఆ తరువాత వచ్చేటప్పటికి మధ్యలో మధువనం కనిపించింది. ఆ మధువనం కనిపించేటప్పుడు వీళ్ళకి ఆకలి గుర్తొచ్చింది. ఆకలి అంటే కేవలం ఆకలే కాదు, కాస్త ఈనాళ్ళు చాలా బాధలు పడ్డారు. దాదాపు 1 సంవత్సరం అయిపోయింది. ఎక్కడ వెతుకులాట, సీతాన్వేషణకి అంత టైం పట్టింది. అవునా? చివరగా 2 నెలలు కూడా కాదు, 1 నెల ముందే ఆంజనేయ స్వామి కలిసి ఇక్కడ. మరి వానరులందరూ అక్కడే ఉన్నారు, దక్షిణం వైపు వచ్చిన వానరులందరూ కూడా. అందుకని దాదాపు 10 నెలలు 11 నెలలు వాళ్ళు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ఇలా కొండలు గుట్టలు వెతుకుతూ పాపం అన్నీ కోల్పోయి ఉన్నారు బాధలు. ఇప్పుడు మరి తిరిగి వెళ్ళిపోతున్న స్వస్థానానికి. అందుకని పైగా ఆంజనేయ స్వామి కార్యాన్ని సాధించుకొచ్చాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆనందం వేసింది. అందుకని మరి తమకు నాయకుడు అంగదుడు కాబట్టి అంగదుడి యొక్క అనుజ్ఞ చేత మధువనంలో ప్రవేశించి మధువనాన్ని కాస్త అటు ఇటు బాగా చేసి ఎంజాయ్ చేశారు. మన లాంగ్వేజ్ చెప్పాలంటే ఆ మధువులు తాగుతూ ఎగురుతూ గెంతులు వేస్తూ పాటలు పాడుతూ ఆడుతూ పాడుతూ హాయిగా చేశారు. అయితే వీళ్ళు బాగానే ఆనందంగా ఉన్నారు, కానీ మధువనం పాడైపోయింది. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు ఎగిరితేనే కష్టం, కొన్ని 4 కోతులు వస్తేనే మనకు చెట్లు పాడైపోతాయి, వేలు. అందుకని దధిముఖుడికి బాధ కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆకాశ మార్గంలో సుగ్రీవుడికి చెప్పడం. సుగ్రీవుడు వానరులు మధువనంలో ప్రవేశించారని వినగానే ఆయనకి ముందు కాస్త ఇదనిపించిన తర్వాత కాదు నా ఆజ్ఞ లేకపోతే అంత ధైర్యంగా ఎవరు ప్రవేశించరు, అందుకని లేదు వీళ్ళు కార్యాన్ని సాధించుకు వచ్చారు అని భావన చేసి అంతలో మళ్ళీ ఆయనే అంటాడు, ఈ కార్యాన్ని ఎవరు సాధించగలరు? హనుమంతుడు తప్ప. కాబట్టి హనుమంతుడే ఈ కార్యాన్ని సాధించి ఉండాలి అని రామలక్ష్మణులకి చెప్పడం ఇక్కడ జరిగింది. అక్కడ మధువనంలో బాగా ఇదైపోయిన తర్వాత వాళ్ళందరూ కూడాను మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి. ఎలా వెళ్ళారట వాళ్ళందరూ కూడా? ఉత్పతంత మనోత్పేతు సర్వే తే హరియూధపాః
కృత్వాకాశం నిరాకాశం యంత్రోక్షిప్త ఇవాచలాహ. ఈ వానరులందరూ కూడా ఎలాగెళ్ళారు అంటే అందరూ ఆకాశ మార్గంలోనే ప్రయాణం. వాళ్ళందరూ కూడా వానరులే కదా, అందరూ మామూలు కోతులు గారు. ఆకాశంలో ఎగురుతూ ఎంత దూరమైనా వెళ్ళగలగరు. అయితే అందరికీ స్వామికి ఉన్నంత శక్తి లేదంతే. స్వామికి ఏంటంటే 100 వజనముల సముద్రాన్ని కూడా దాటగల, అందరూ అంత దూరం చేయలేరు. సరే, అలా అందరూ ఆకాశంలోకి ఎగిరారు. వెళ్ళేటప్పటికి అలా ఆకాశం అంతా నిండిపోయిందట. అంటే ఏంటి, అంతమంది వానరులు, వేలు లక్షలు, వేలు కూడా కాదు. ఎలాగుందంటే ఆకాశంలో అవకాశం లేదట మరొకటి ఏది కూడా, అక్కడ అంత క్రిక్కిరిసిపోయిందంటారు చూడండి అలా. అయితే ఇక్కడ వాల్మీకి మహర్షి ఓ పోలికి చెప్పారు. ఎలా వాళ్ళు ఉన్నారు అని అంటే యంత్రోక్షిప్త ఇవ అచలాహ. అచలం అంటే కొండ. కొండ ఒక యంత్రము చేత పైకి ఎత్తబడితే ఎలా ఉంటుంది, అలా ఉన్నారట వీళ్ళంతా. సో దీన్ని బట్టి వాల్మీకి ప్రయోగాల్ని గమనించుకోవాలి. దీన్ని బట్టి ఏం చేస్తుంది, యంత్రముల చేత కొండల్ని కూడా ఎత్తగలిగారు ఆ రోజుల్లో. అంతేగా, ఇప్పుడు మనం జేసీబీ, ఇంకేమిటంటున్నాం, ప్రొక్లైనర్స్, ఇవి ఉన్నాయి. పెద్ద పెద్దవన్నీ పైకి ఎత్తేస్తున్నారు కదా. మరి ఆ రోజుల్లో కొండల్ని కూడా, కొండలు ఎత్తగలిగే ఉన్నాయండి జేసీబీలు? ఇంతవరకు రాలే. ఆ రోజుల్లో ఉన్నాయి. యంత్రోక్షిప్త ఇవ అచలాహ, అవునా కాదా? అంటే టెక్నాలజీ అనేది మనమే ఏదో మీసాలు తిప్పుకుంటున్నాం ఇప్పుడు. ఆ రోజుల్లో ఇంతకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని మనకు అర్థమవుతుంది. మీరు ఇక యుద్ధకాండలో చూస్తే వారధి నిర్మాణం అత్యంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం. నభూతో నభవిష్యతి. 80 సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా టెక్నాలజీ గురించి. 800 మైళ్ళు సముద్రం, ఏది లెంత్, పొడుగు. మరి వాళ్ళు వారధి ఎంత కట్టారు, అంత పొడుగు కట్టాలి కదా. మరి వెడల్పు 80 మైళ్ళు. ఇంకా మీరు ఎన్ని స్క్వేర్ మైల్స్ లెక్క పెట్టుకోండి. అంత నిడివి గల, అంత వెడల్పు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంతమంది వానరులు మార్చి ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. వీళ్ళందరూ మహాబలవంతులు, కూలిపోకూడదు, అంత శక్తి కావాలి, అంత పెద్ద నిర్మాణం జరగాలి. దేంతో చేశారు తెలుసా అండి? ఇనుము లేదు, సిమెంట్ లేదు, ఇటుకలు లేవు, చేశారు కదా. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్తోనే చేశారు. దేంతో? నారలు, చెట్ల నారలు, అవునా కాదా, ఇంకా రాళ్ళు, మట్టి, ఇంకేం లేవు. ఎవరు చేయగలరు ఇది? అంత పెద్ద ఇంజనీరింగ్ మనకు ఉందా ఇప్పుడు? లేనే లేదు. కాబట్టి ఆలోచిస్తే అద్భుతమైన విషయం వారధి నిర్మాణం, సామాన్యం కాదు. అంత స్ట్రాంగ్గా సహజమైనటువంటి వాటిని ఉపయోగించి చేశారు. అసలు అంత పెద్దది ఇది, లెంత్ ఎలా కొలిచారు వాళ్ళు, తాళ్ళు ఎలా పేనారు. వీళ్ళందరూ వానరులు కొండలు తెచ్చారు, బండలు తెచ్చారు. ఏ వానరు ఎంత శక్తిగా అంతవన్నీ తీసుకొచ్చారు. మొత్తానికి నిర్మాణం జరిగి ఎన్ని రోజులని అడగరే? సంవత్సరాలు. మన ఒక రోడ్డు కొన్ని కిలోమీటర్లు NH వేస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలండి? 5 ఏళ్ళు పడుతుంది మినిమం. దాన్ని కిలోమీటర్ లెంత్ని బట్టి దాన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ పైసా ఖర్చు లేదు. అంత సహజమైనటువంటి వే వాడుకున్నారు. 5 రోజుల్లో పెట్టారు కదా. అందుకు రామాయణం చదవాలి. పెద్ద మనం ఏదో ఈ రోజుల్లో ఎంత గొప్ప టెక్నాలజీ చేసేసి పైగా ఇంపోర్టెడ్ టెక్నాలజీ, ఇంపోర్టెడ్ మిషనరీ అని అనుకుంటున్నాం. ఇంపోర్టెడ్లే, అంత సహజమే, ఎక్కడి నుంచి తెచ్చుకోక్కర్లా. వీళ్ళే ఒక్కొక్కళ్ళు యంత్రోక్షిప్త ఇవ, వీళ్ళే కొండలు తీసుకొస్తాయి. యంత్రాలు ఎందుకు? కానీ యంత్రాలు కూడా ఉన్నాయి అంటున్నారు. యంత్రోక్షిప్త ఇవ అచలాహ. సో టెక్నాలజీ ఉంది, అవసరమైతే వాడుకుంటారు, లేకపోతే లేదు, అనవసరంగా వాడటం. సరే, ఇలా మొత్తానికి ఆకాశం నిండిపోయిందట. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక మేఘంలాగా ఉన్నారట. అలా మొత్తానికి వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు కూడా అల్లంత దూరంలో చూశారు. వీళ్ళందరూ ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది ఆకాశంలో ఎగురుతుంటే కనిపించిన తర్వాత సుగ్రీవుడు చెప్తాడు, రామా మరి సీతమ్మ కనిపించిందని మనకి ఊహించుకోవాలని డైరెక్ట్గా చెప్పలేదు ఇంత మటుకు. కాబట్టి సందేహం లేదు, ఇదిగో వాళ్ళందరూ కూడా వస్తున్నారు కదా. వానరులు చూశారు.
తర్వాత ఇక అందరూ కూడా ఒక్కొక్కళ్ళు అంత దూరంలోనే సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుని చూసిన తర్వాత ఆనందంతో ఏం చేస్తారు వాళ్ళు, కిలకిల కోతలేని కిచకిచకి శబ్దాలు అంటారు చూడండి, సహజంగా ఉంటాయి కదా, ఆ కిచకిచకి శబ్దాలు చేసి తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు దిగి వచ్చారు. అలా వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు దిగి వస్తుంటే సుగ్రీవుడికి ఆనందం ఎక్కువ, ఆయన కూడా తోకెత్తేసాడు. వానరుడే కదా, ఎంత లీడర్ మాత్రం ఆనందం ఎక్కువైపోయేటప్పటికీ ఆనందంతో తోక పైకి లేచి నిలబడ్డాడు. తర్వాత ఈ వానరులందరూ కూడా అంగదుడు హనుమంతుడు ఇద్దరిని ముందు పెట్టుకుని వచ్చేసారు రామలక్ష్మణులు సుగ్రీవుల దగ్గరికి. వచ్చిన తర్వాత అప్పుడు హనుమంతుడు హనుమాశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతామక్షతాం దేవీం రాఘవాయన్యవేదయత్. అది మరి హనుమంతుడు వెళ్ళి నమస్కారం చేశాడు. ఎవరికి నమస్కారం చేశాడు? శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసి మరి సీతాదేవి గురించి ముందు ఒక మాట చెప్పాలి కదా. ఆవిడ ఆరోగ్యంగా ఉంది, ఆవిడ నియతాం తన యొక్క నియమనిష్టలతో, ఊరికి ఆరోగ్యంగా ఉంటే బాగుంటాం కాదు, నియమాలతో కూడి జీవిస్తోంది సీతాదేవి. కాబట్టి ఇంకా ఏం చెప్పాడు 2 మాటల్లో, దృష్టాదేవీతి హనుమత్ వదనాద్ అమృతోపమం ఆకర్ణ్య వచనం రామ హర్షమాప సలక్ష్మణ. అది ఆ ఆంజనేయ స్వామి ముఖత 2 మాటలు వచ్చాయి, దృష్టా దేవి ఇది. ఇందాక వానరులకు కూడా ఏం చెప్పాడు, దృష్టా సీతేతి అన్నారు, ఇప్పుడు దృష్టా దేవి ఇది అంటే దేవి ఎవరు, సీతాదేవి కనపడింది. 2 మాటలు చెప్పేశాడు. ఆ 2 మాటలు హనుమంతుడు ముఖత ఆయన చెవిలో పడేటప్పటికి రామచంద్రుడికి అమృతం పోసినట్లు అయిపోయిందట. అంత మరి అమితమైన ఆనందంతో ఆయన మరి సుగ్రీవుడిని చాలా గౌరవించాడు. ఎందుకంటే ఆయన సహాయంతోనే కదా ఇదంతా అయింది. ఇక వానరులందరికీ అంత ఉత్సాహం అంటే హనుమంతుడు అటు నుంచి ఇటు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అడిగారు, ఏం చేసావు నువ్వు లంకకి వెళ్ళి, ఎలా కార్యసాధన, ఇదంతా అడిగారు కదా. అన్ని వివరాలన్నీ చెప్పారు ఆంజనేయ స్వామి. చెప్పేటప్పటికీ వీళ్ళందరూ చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే బాగా తెలిసిపోయింది అందరికీ కదా, ఏం చేశాడు ఏం జరిగింది. వీళ్ళందరూ కూడాను మొత్తం వానరులందరూ కూడా ఒకళ్ళకంటే ఒకళ్ళకి ముందుకు వెళ్ళిపోయి రామలక్ష్మణులకి నమస్కారం చేసేసి సుగ్రీవుడికి నమస్కారం చేసేసి అందరూ మాట్లాడుతున్నారట. మొత్తం వానరులందరూ యాజ్ ఇఫ్ వాళ్ళే అంత కార్యాన్ని సాధించినట్టుగా. ఎవరు? ఒక్కొక్కడు ఒక హనుమంతుడు అయిపోయాడు అప్పటికి అయిపోయి ఇది అంత రావణాంతపురంలో అక్కడ అశోకవనంలో సీతాదేవి ఉంది, రాక్షస్త్రీలు ఇలా భయపెట్టారు, రావణాసుడు 2 మాసాలు గొడువు ఇచ్చాట, ఇవన్నీ వాళ్ళకి తెలిసింది కదా, ఆయన చెప్పారు కదా, విన్నారు కదా. శృత పాండిత్యం అంటారు దీన్ని. శృత పాండిత్యం అంటే విన్నదాన్ని తెలుసుకొని చెప్పడం, అంటే విన్నదాన్ని తెలుసుకోవడం. అది దానికి అథారిటీ లేదు కదా. ఆనంద ఉత్సాహం ఎక్కువైపోయి ఎవరికి వాళ్ళు మేమే సాధించినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. అలా చెప్తూ ఉంటే అప్పుడు సరే వానరులు రాముడు కూడా ఏమనలే, పాపం ఉత్సాహంగా చెప్తున్నారులే, కొంచెం చెప్పనీలే అని అన్ని విని ఒకసారి వైదేహీమక్షతాం శ్రుత్వా రామస్తోత్తరమబ్రవీత్ క్వసీతా వర్తతే దేవి కథంచ మయి వర్తతే ఏతన్మే సర్వమాఖ్యాత వైదేహీం ప్రతి వానరాః. ఏమన్నాడు మరి వానరులారా, బాగానే ఉంది మీరందరూ చెప్తున్నారు, ఇంతకీ సీత ఎక్కడుంది కరెక్ట్గా చెప్పాలి కదా, ఏ ప్రదేశంలో ఉంది, తర్వాత నా విషయంలో ఆవిడ అభిప్రాయం ఏంటి, అది ముఖ్యం కదా. ఈయన చూసి వచ్చాడు సర్వాలే, మరి నా విషయంలో ఆవిడ ఎలా ఉంది, కాబట్టి సీతకి సంబంధించినవన్నీ కూడా ముఖ్యంగా అవన్నీ వివరాలు నాకు చెప్పవలసింది అని అందరినీ ఒకసారి అలా కలిగి చూసి ప్రశ్నించినప్పుడు అందరూ ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. ఎందుకు ఇవన్నీ ఆంజనేయ స్వామి వాళ్ళకి చెప్పలేదు. తానేం చేశాడో చెప్పాడు కానీ సీతాదేవి మాట్లాడినట్టుగా ఏం మాట్లాడిందో చెప్పలేదు ఆయన. ఇప్పుడు రాముడు అడిగాడు కదా, అడిగినప్పుడు వీళ్ళకి తెలియదు ఆ సంగతి.
అందుకని రామస్య గదితం శ్రుత్వా హరయో రామసన్నిధౌ చోదయంతి హనుమంతం సీతావృత్తాంతకోవిదం. వీళ్ళందరికీ తెలియదు కాబట్టి ఏం చేశాడు, హనుమంతుడిని ముందుకు దోశారు. హనుమ, నువ్వు కదా వెళ్ళావు, నువ్వు కదా సీతమ్మతో మాట్లాడావు, మరి మాకు అవన్నీ ఏం తెలియవు, నువ్వు చెప్పు అని అప్పుడు అసలు హీరో బయటపడ్డారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు, మేమే చూసామన్నట్టుగా సంతోషించారు. కానీ అసలు అడిగేటప్పటికీ హనుమంతుడు ముందుకొచ్చాడు. వచ్చిన తర్వాత శ్రుత్వా తు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి ఉవాచ వాక్యం వాక్యజ్ఞః సీతాయా దర్శనం యథా. నిజంగా హనుమంతుడు ఎక్కడ చూడండి, దీంట్లో చూస్తే ఆ సీతమ్మని అశోకవనాలు చూసిన తర్వాత ఆయనకి ఇంకా ఎంత పూజ్యభావన కలిగిందంటే, సీతమ్మ గురించి మాట్లాడమంటే చాలా ఆయన ఏం చేస్తాడు, వెంటనే తలకాయ వంచి ఇలా చేతులెత్తి దక్షిణం వైపు తిరిగి, అక్కడ లంక ఉంది, లంకలో సీతాదేవి ఉంది కదా, అటువైపు తిరిగి నమస్కారం చేసి అప్పుడు సీతాదేవి గురించి చెప్తున్నాడు. అది అంటే ఎక్కడ చూసినా హనుమంతుడిలో అత్యంతమైన ఒక వినయమే కనిపిస్తోంది మనకి. నేను హీరోని, నేను ఇంత చేశాను, ఎక్కడక్కడ మచ్చుకు కూడా కనిపించలేదు కదా. అది అప్పుడు చెప్పాడు, ఇలా నేను మరి సముద్రం లంఘించిన తర్వాత సీతాదేవిని వెతుకుతూ లంకలో ప్రవేశించాను. ఆ దక్షిణ తీరంలో ఉంది లంక. కరెక్ట్ అడ్రస్ చెప్పాలి కదా. దక్షిణ తీరంలో సముద్రానికి ఆ లంకా నగరం ఉంది. మరి ఆ లంకా నగరంలో రావణాంతఃపురంలో అశోకవనం ఉంది కదా పెద్దది, దాంట్లో నేను మరి సీతాదేవిని చూశాను. అయితే ఎలా ఉంది సీతమ్మ అని అడిగాడు కదా. సన్యస్యత్వై జీవంతి రామా రామ మనోరథం. అది రామా అంటే సీతాదేవి, రామ అంటే రాముడు, మాకు దీర్ఘం ఇస్తే సీతమ్మ అయిపోతుంది. శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. అది అలా ఆ స్త్రీ అంటే ఆ సీతాదేవి ఎలా ఉంది అంటే మీ అందే మనోరథం అంటే కోరిక పెట్టుకొని మేము చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోనే ఆవిడ జీవించి ఉన్నది. ఆ రాక్షస స్త్రీలందరూ భయంకరంగా ఉన్నారు అశోకవనంలో. వాళ్ళందరూ మాటిమాటికి ఆ సీతాదేవిని మాటలతో భయపెడుతూ బాధపెడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరి మధ్యలో ఆవిడ బాధపడుతూ ఉంటే నేను చూశాను చెప్పాడు. చెప్పి దుఃఖమాపద్యతే దేవి త్వయా వీర సుఖోచిత రావణాంతఃపురే రుద్ధ రాక్షసీభిః సురక్షిత ఏకవేణీధరాదీనా త్వయి చింతాపరాయణ అధశయ్యా వివర్ణాంగి పద్మినీవ హిమాగమే రావణాద్వినివృత్తార్థ మర్తవ్యకృత నిశ్చయా దేవీ కథం చిత్కాకుత్స త్వన్మన మార్గితామయ. చూడండి నేను చక్కగా సీతమ్మ ఎంతసేపు చెప్పిందో, నువ్వు చెప్పవయ్యా, రాముడికి ప్రేరణ కలిగించు, నా కష్టాన్ని చెప్పు అని చెప్పింది చూడదే, అదనమాట. ఆ దేవి సీతాదేవి మరి ఆవిడ హాయిగా నీతో సుఖించవలసినటువంటి సమయంలో ఏమైంది, దుఃఖమాపద్యతే అత్యంతమైన దుఃఖాన్ని అనుభవిస్తుంది ఆవిడ. ఏకవేణీధర అంటే ఏంటి, జటలు కట్టుకుంటారు కదా, జటాధారణ రాముడు చేశాడు, సీతమ్మ కూడా చేసింది. అలా ధరించినటువంటి ఆమె త్వయి చింతాపరాయణ దీనురాలై నిన్ను గురించే చింతిస్తూ ఉన్నది ఆవిడ. అధశయ్య పడుకోవటానికి ఏముంది అక్కడ, అశోకం చెట్టే, ఆ చెట్టు కింద ఏదో అరుగుంటే అరుగు మీద అలాగే పడుకుండేది. కాబట్టి వినివృత్తార్థ ఆ రావణాసురుడు వచ్చి మాట్లాడగా కూడా నేను చూశాను. ఎంత ప్రలోభ పెట్టాడు, ఎంత భయపెట్టాడు. అయినా సరే ఆవిడ తన యొక్క మనస్సుని పూర్తిగా అతని వెనక్కి మళ్ళించి, రావణ మొహం కూడా చూడలేదు సీతమ్మ, అలా వెనక్కి మళ్ళించి మర్తవ్యకృత నిశ్చయి, ఏమైనా సరే వీడికి లొంగకూడదు, నేను మరణం వచ్చినా పర్వాలేదు నిర్ణయించుకోనుంది ఆ సీతమ్మ. అలాంటి దశలో నేను ఆ సీతాదేవిని చూశాను. చూసిన తర్వాత అప్పుడు ఇంకా చెప్పాడు ఏమనంటే, రామా నేను ఆమెను చూసిన తరువాత ఆవిడ కనిపించకుండా ఇక్ష్వాకు వంశ చరిత్ర చెప్పా, ఇక్ష్వాకు వంశాన్ని గురించి కీర్తించా నెమ్మదిగా. ఆమె అది విన్న తరువాత కాస్త ఊరట పొంది ఆమెకప్పుడు నా పైన విశ్వాసం కలిగింది. అంతవరకే చెప్తున్నాడు.
ఏం చెప్పట్లే. తర్వాత తతః సంభాషితా దేవి సర్వమర్థంచ దర్శితా రామసుగ్రీవ సఖ్యంచ శ్రుత్వా ప్రీతిముపాగత నియత సముదాచారో భక్తిశ్చాస్యాస్తథా త్వయి. ఉంది. తర్వాత నేను ఆమెకి అన్నీ వివరంగా చెప్పా. ఏమని? ఈ వానరులకి తర్వాత రామలక్ష్మణులకి మీ ఇద్దరికి ఎలా మైత్రి కుదిరింది అని చెప్పిన తర్వాత అప్పుడు ఆమె సంతోషించింది. ఎందుకని? ఇంత పెద్ద సైన్య బలం రాముడికి వెంట ఉంది కదా, అప్పుడు రావణాసురుడిని జయించడం తేలికైపోతుందని చాలా సంతోషించింది ఆమె. మళ్ళీ నియత సముదాచార, మళ్ళీ అదే చెప్తున్నాడు హనుమంతుడు. ఆమె ఎంతో సముదాచార, చక్కని మంచి చరిత్రతో మంచి నడవడికతో ఆమె భక్తి భక్తి నీ పైన కలిగి చక్కగా అక్కడ స్థిరమైనటువంటి చిత్తముతో అక్కడ ఆవిడ తపస్వినిగా నాకు కనిపించింది. ఏవం మయా మహాభాగా దృష్టా జనకనందిని ఉగ్రేణ తపసాయుక్త త్వద్భక్త్యా పురుషర్షభ. అదే చెప్తున్నాడు మాటిమాటికి. త్వద్భక్త్యా, నీ యందు భక్తి కలిగి ఉంది. అది సీతాదేవి పత్ని కాదు, భక్తురాలు. సో రాముణ్ణి పతిని దైవముగా ఉపాసించింది ఆవిడ, ఉపాసన చేసింది. అందుకు ఆ పాతివ్రత్యం అనేటువంటి ఒక నియమం వాళ్ళలో ఉంది. అందుకని నీ యందు భక్తి కలిగి ఉగ్రేణ అక్కడ ఆ లంకలో కూడా తపస్సు చేస్తుంది సీతమ్మ. రాముడి విరహంలో ఎక్కువ తలుచుకుంది. దగ్గరున్నప్పుడు సరే, విరహంలో ఇంకా నిత్య నిరంతరం రాముడి యందే స్మరణ కలిగి ఉన్నది. ఆ తరువాత నేను అప్పుడు అడిగాను సీతాదేవిని, ఆనవాళ్ళు అడిగితే చిత్రకూటంలో జరిగిన కాకాసుర వృత్తాంతం ఉంది కదా, కాకాసురుడు వచ్చాడు, కాకి రూపంలో వచ్చాడు వాడు, అదంతా కూడా నాకు సీతాదేవి వివరించి చెప్పింది. మీకు ఆ కథని గుర్తు చెయ్యమని. సరే, ఆ తర్వాత రాముడికి మణి ఏమంటారు, చూడామణి, ఆ మణి కూడా ఇచ్చి ఈ శ్రీరామచంద్రుడి చేతిలో పెట్టి, అప్పుడు నన్ను నా దగ్గర నుంచి వచ్చావని రాముడు నిన్ను గుర్తిస్తాడు అన్న. తర్వాత ఇంక చివరిగా ఒక మాట, ఇంకా 1 నెల మాత్రమే టైం. ఆ నెల రూపులు గనక రాకపోతే శ్రీరాముడు, అప్పుడు రాక్షసులు ఈ రావణాసుడు నన్ను వధిస్తాడు అని సంక్షిప్తంగా చెప్పేశాడు. చెప్పి నేను జరిగిందంతా చెప్పేశాను సంక్షిప్తంగా. చివరిగా ఒకటి కలిపాడు. సర్వదా సాగర జలే సంతార ప్రవిధీయతాం. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సాగరం పైన ఏం చేయాలి, మనం దాటాలి కదా, సాగరాన్ని దాటాలంటే ఏం చేయాలి, సేతువు కట్టాలి, సేతు నిర్మాణము చెయ్యవలే అని ఒక సూచన ఇచ్చి వదిలేశాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే ప్రభువు కదా ఆయన, అందుకని అవసరం ఏదో చెప్పాలి, ఒక మాట చెప్పేశాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ మణిని తీసుకుని హృదయానికి హత్తుకున్నారట ఆయన. తం దృష్ట్వా మణిశ్రేష్టం రాఘవశోకకర్షితః నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవమిదమబ్రవీత్. రాముడికి వెంటనే శోకం వచ్చేసింది, ఆ కళ్ళెండా నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు ఇక సుగ్రీవుడితో ఆయన అంటాడనమాట, ఇంకా తన దుఃఖాన్ని పంచుకోవాలి కదా. అది చూడగానే ఆయనకి సీతమ్మ కళ్ళలో మనసులో మెదిలింది. యథైవ ధేను స్రవతి స్నేహాద్వత్సస్య వత్సల తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్. ఒక లేగ దూడ ఉంటాయి కదా, లేగ దూడ ఎందు తల్లికి ప్రేమ లేకుండా ఉంటుందా ఆవుకి కదా, ఆ దూడని చూడగానే తల్లికి పొంగికుంటూ వస్తుందట వాత్సల్యము ప్రేమ అదంతా. అట్లా అయితే హృదయం ద్రవిస్తుందో అలాగే ఈ మణిని చూడగానే నా మనస్సు ద్రవించిపోతోంది అని అంటాడు. ఎందుకంటే అదంతా నిజంగా సీతాదేవి అందుకే ఇచ్చింది, అది చూడగానే అంత గుర్తు వస్తుంది రాముడికి అని. అలాగే అది జరిగిందనమాట. కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే చెప్తాడనమాట తన స్నేహితుడితో. మణిరత్నమిదం దత్తం వైదేహ్య శ్వశురేణ మే వధూకాలే యథాబద్ధం అధికం మూర్ధిషతే. అంటే పెళ్లి కూతురుగా సీతాదేవి అంటే వివాహం జరుగుతూ ఉన్న సందర్భంలో వధువుగా ఉన్నప్పుడు
మరి ఈ మణి ఈ మణిని ఎవరిచ్చారట అంటే జనక మహారాజు రాముడికి ఇచ్చాట. రాముడికి ఇస్తే అప్పుడు రాముడు సీతమ్మకి ఇది తలపైన మణిని ధరింపజేసేట, కట్టాట, అలంకరింపజేసేట. ఆ మణి మరి రాముడే ఎందుకు కట్టాలి? రాముడే కట్టాలి, దశరథుడు ఈయన కట్టకూడదు. ఎవరు? తండ్రి గారు కాదు, ఆయన భర్తే కట్టాలట. అందుకని ఆయన చేతిలో పెట్టి ఇది నువ్వు ధరింపజెయ్యి అన్నాడు. ఈ మణి చాలా మహిమాన్వితమైంది. మామూలుగా రాజులకు బోల్డు మణులు ఉంటాయి, ఇది అలాంటి మణి కాదు. అయం హిస్జల సంభూతో మణిసజ్జన పూజిత యజ్ఞే పరమతుష్టేన దత్త సక్రేణ ధీమత. ఈ మణి సహజంగా జలములోంచి పుట్టిందట, నీటిలోంచి పుట్టిన ఒక దివ్యమైన మణి. సీతమ్మేమో భూమిలోంచి పుట్టింది కాబట్టి ఆవిడ ఇది నీటిలోంచి పుట్టిన మణి. అయితే ఈ మణిని జనక మహారాజుకి దేవేంద్రుడు ఇచ్చాట. ఎందుకు ఇచ్చాడు అంటే ఒకానొక యజ్ఞం చేశాట దేవేంద్రుడు, జనక మహారాజు చేస్తుంటారు కదా అనేక యజ్ఞాలు. ఆ యజ్ఞంకి సంతోషించి దేవేంద్రుడు ఈ మణిని ఆ జనక మహారాజుకి ఇచ్చారు. అలాంటి ఈ శ్రేష్టమైనటువంటి మణి అది. ఆ సందర్భంలో ఎవరెవరు ఉన్నారు అక్కడంటే వాళ్ళందరూ గుర్తొస్తారు. ఒక్కసారిగా రాముడికి ఆటం కళ్ళకు కనిపించింది, వివాహ ఘట్టం. ఇమం దృష్ట్వా మణిశ్రేష్టం యథా తాతస్య దర్శనం అద్యాస్మ్యవగత సౌమ్య వైదేహస్య తథా విభోః. ఆ మణిని అలంకరించే సమయంలో మరి జనక మహారాజు, ఆయన భార్య, తర్వాత తండ్రి అయిన దశరథ మహారాజు కూడా అక్కడ ఉన్నారంట. సో వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, ఆ మణిని ధరింపజేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ మణి నాకు చేతికొచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే సీత నాకు ప్రాప్తించినట్లుగా, సీతయే నాకు ఇప్పుడు ఎదురుగా ఉన్నట్టు నాకు భావన కలుగుతోంది అన్నారు. అని చెప్పి ఇంకో మాట అడుగుతాడు ఆంజనేయ స్వామిని. కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః పిపాసుమివ తోయేన సించం తీవాక్యవారిణ. ఏమంటారంటే ఇంకా సీత ఏమన్నదో చెప్పు హనుమా అంటాడు. ఎందుకంటే ఆయన అంటాడు మరి బాగా నేల అంతా ఎండిపోయినప్పుడు ఎంత మనకు చూసారు ఇప్పుడు ఎండలు, నోరంతా ఎండి దప్పిక, విపరీతమైన దప్పిక. ఆ దప్పిక కలిగినప్పుడు ఏమవుతుంది, ఒకసారి వర్షం వచ్చింది అనుకోండి చక్కగా, అప్పుడు అందరికీ అంత ఆనందంగా చల్లబడిపోతుంది, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు నేను సీతను చూడాలి అని ఆ దప్పిక కొన్నవాడినై ఉన్నానయ్యా. కాబట్టి సీత ఏమన్నా మాటలు వింటే అయినా కనీసం నాకు ఓ తృప్తి కలుగుతుంది, ఆ సీతా వచనములు నాకు చెప్పు అంటారు. సరే అని వాళ్ళు ఒకసారి చూడు ఎంత దురదృష్టమో నా జీవితమో, మణిని చూస్తున్నాను కానీ సీతను కోల్పోయాను, సీత దూరం అయిపోయింది కదా అని అనుకుంటాడు. సరే అప్పుడు ఒక నెల టైం ఉంది కదా, ఆ నెల రోజుల లోపల సీతను కనుక నేను చూడలేకపోతే నా జీవనం ఇంకా కొనసాగదు. చూడండి రాముడికి సీత పైన ఎంత ప్రేమ ఉందో. ఆయన ఏం చేశాడు, అడవులకు పంపించేశాడు, వదిలేశాడు, అగ్నిలో దూకమన్నాడు అంటారు పిచ్చివాళ్ళు. అగ్నిలో దూకమన్నాడు ఆయన, ఏమన్నా పిచ్చి మాటలు అవన్నీ. నయమామపితం దేశం యత్ర దృష్టా మమ ప్రియా నతిష్ఠేయం క్షణమపి ప్రవృత్తిముపలభ్యచ. అది కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే నాయనా ఇప్పుడు చూసావు కదా అక్కడ సీతని, కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను నిలవలేను, సీత ఎక్కడుందో అక్కడ నాకు జాడ తెలిసింది కాబట్టి నన్ను తీసుకెళ్ళిపోండి అక్కడికి, వెంటనే నేను వెళ్ళిపోవాలి అక్కడికి అంటాడు. ఇంక జాడ తెలిసిన తర్వాత ఒక క్షణం కూడా నేను నిలవలేను అని చెప్పి ఆ రాక్షసుల మధ్యలో, పైగా రాక్షసులందరూ పీడిస్తున్నారు కదా, ఎంత కష్టపడుతుందో సీత, ఎలా ఉందో ఏమిటో అని వ్యక్తపరిచాడు ఆయన. ఇంకా ఇప్పుడు ఆయన అంటాడు సరే ఇంకా సీత ఏమన్నదో చెప్పయ్యా, చెప్తే నాకు ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక రోగి అయినటువంటి వాడికి మంచి ఔషధం సేవిస్తే ఎంత బాగుంటుందో, ఆ మాటలు నాకు ఇప్పుడు ఈ మనోవేదని దూరం చేస్తాయి, నాకు అవన్నీ వివరంగా చెప్పు అంటే మళ్ళీ చిత్రకూట వృత్తాంతం గుర్తుంది, అది మణిశిలా వృత్తాంతం.
అది చెప్పాడు. కాకాసుర వృత్తాంతం మడిశిల ఆ సీతమ్మకి బొట్టు పెట్టినటువంటి సందర్భం అది కూడా వివరించి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక అప్పుడు ఆవిడ సీతాదేవి ఎంతో బాధపడింది. రామలక్ష్మణులు ఇంత బలవంతులు కదా, అలనాడు కాకాసురుడి పైన బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇప్పుడు నన్ను ఎందుకు తీక్ష్ణమైన బాణాలతో రావణాసురుని వధించట్లేదు? లక్ష్మణుడైనా కూడా రావచ్చు కదా, రాముడు బాధలో ఉంటే లక్ష్మణుడు వచ్చి ఎందుకు నన్ను రక్షించట్లేదు? ఇలా ఆవిడ మీ ఇద్దరిని తలుచుకొని చాలా వ్యధ పొందుతూ ఉన్నది, మీ రాక కోసమై మరి ఎదురు చూస్తూ ఉన్నది అని మొత్తం వివరించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక అప్పుడు ఆ సీతాదేవి మీ యందు ఉండేటువంటి ప్రేమ చేత మరి నా యందు ఆవిడికి చాలా అభిమానం కూడా కలిగింది. అందుకని ఆ శిరస్సు వంచి నమస్కారం చేసి మళ్ళీ చెప్పింది కదా, లోకభర్తారం సుషువే అని చెప్పింది కదా, అవన్నీ వివరించి చెప్తాడు. వివరించి చెప్పిన తర్వాత అప్పుడు మరి రామ ఇప్పుడు సైన్య సమేతంగా అది కూడా చెప్పుంటాడు. నేను తీసుకొస్తానని చెప్పాను, ఆవిడ ఒప్పుకోలేదు, కాబట్టి మీరు వెళ్ళి లంకలో ప్రవేశించి రావణాసురుని సంహరించి విజయవంతుడై అయోధ్యకు తీసుకురావాలని సీతమ్మ కోరుకుంటుంది. యథాహం తస్య వీర్యస్య వనాదుపధినాహృత రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవ. ఇంకోటి కూడా చెప్పింది సీతమ్మ. ఏమిటంటే రావణాసురుడు ఏం చేశాడు, రాముణ్ణి మోసగించి అపహరించాడు. భయపడి కదా ఎత్తుకొచ్చాడు, ధైర్యంగా తీసుకురాలే, వీరుడు కదా, భయపడ్డాడు. భయపడి రామలక్ష్మణుడు పక్కకు పంపించి నన్ను తీసుకువచ్చాడు కదా, కాబట్టి అలా దొంగతనంగా రావడం నాకు ఇష్టంలా. అంటే ఆంజనేయ స్వామి తీసుకెళ్తానంటే ఒప్పుకోలేదు కదా, ఆ విషయాన్ని కూడా చెప్తాడు. కాబట్టి మీరు వస్తేనే లంకకి అప్పుడు సీతమ్మకి గౌరవప్రదంగా తీసుకువెళ్ళడమే ఆవిడకి ఇష్టం, ఇలా రావడం సీతాదేవికి ఇష్టం లేదు. అది కూడా చెప్పిన తర్వాత ఇక శ్రీరామచంద్రుడు అవన్నీ వింటాడు. విని తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత. సరే, అప్పుడు రామచంద్రుడు ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు ఈయన అంటాడు, మరి మీరు శోకంలో ఉన్నారని కూడా నేను చెప్పాను, అంటే సీతావిరహంలో రాముడు ఎంత బాధపడుతున్నాడో అది కూడా నేను చెప్పాను, మీ వియోగ బాధ అది వివరించిన సీతాదేవి ఎక్కువ బాధపడింది. ఎందుకని, అయ్యో నేను లేకుండా రాముడు అంతా బాధపడుతున్నాడు అని చెప్పి ఆవిడికి బాధ కలిగింది. కాబట్టి ఆ దైన్యంతో ఆవిడ ప్రస్తుతం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీ మాటలు చెప్పగానే ఆవిడకి మనస్సులో ఎంతో శాంతి ఊరట కలిగింది అని వివరించి చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఆ సమయంలో రామచంద్రుడు ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఆ వార్త చెవిలో పడ్డమే రాముడికి ఒక ఏమన్నారు, దప్పిక కొన్నవాడికి అమృతం ఇస్తే ఎంత బాగుంటుందో అంత ఊరట కలిగింది. ఈ సమయంలో అప్పుడు రాముడు అంటాడు, నేనేం చెయ్యాలి నీకు, ప్రీతి ఇంత ప్రీతికి కలిగించే ఒక మంచి మాటను నాకు చెప్పావు, సీతావాక్యాన్ని చెప్పావు, కాబట్టి నేను నీకేమి ఇవ్వాలి ఇప్పుడు అని ఆలోచించాడు ఆయన. ఒక ఉంగరం ఉంటే ఆ ఉంగరం పంపించేశాడు. ఎక్కడికి, సీతాదేవి దగ్గర పంపించాడు. ఇప్పుడు ఏమీ లేవు ఆయన దగ్గర. చూడండి, అయోధ్యాపురాణీయులు చక్రవర్తి కుమారుడు, మరి అరణ్యాలకు వచ్చేటప్పుడు ఏముంటుందండి, ఏమీ లేదు కదా, నారచీరలు కట్టుకొని జటలు ధరించి వచ్చాడు. ఆభరణాలు ఏముంటాయి, లేదా మహారాజులు అయితే అన్ని బంగారు నాణ్యాలు, రత్నాల హారాలు, ముత్యాల హారాలు ఇస్తుంటారు. ఎక్కడ అయోధ్యలో ఉంటే ఇచ్చేవాడేమో, ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా, అందుకని ఇవ్వటానికి ఏం లేదు ఆయన దగ్గర. అదే అంటారు, యదిహాస్య ప్రియాఖ్యాతు న కుర్మి సదృశం ప్రియం ఏష సర్వస్య భూతస్య పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. అది ఇప్పుడు ఈ సందర్భంలో ఇంత మంచి ప్రియమైనటువంటి ప్రియురాలు సందేశం నాకు అందించావు,
ఉమ్, ఇలాంటి సందర్భాల్లో నీకు నేను ప్రియమైంది ఏదైనా చెయ్యాలనుకుంటే నాకేమీ తోచట్లేదు, నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు. అయితే ఒకటి, ఈ సమయంలో ఏష సర్వస్య భూతస్థు పరిష్వంగో హనుమత. అది రామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఈ సమయంలో నాకు సంపదలు లేవు, ఆభరణాలు లేవు, ఏమీ లేవు, కానీ నీకు ప్రియం చెయ్యాలనేది నాకుంది. అందుకు నేనేం చేస్తానంటే నన్ను నేనే సమర్పించుకుంటా. చూసారా, స్వామి భక్తుడు ఏం చేశాడు? తన్ని సమర్పించుకున్నాడు సేవలో. అప్పుడు స్వామి ఏం చేశాడు? మరి ఆయన ఏం చేయగలడు? ఆ సమయంలో ఏం లేదు కాబట్టి పరిష్వంగ తన యొక్క ఆలింగన భాగ్యాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. ఇది నిజానికి ఆలోచిస్తే సమస్త ప్రాణులలో ఏ ప్రాణికి ఇది దక్కలేదు. దక్కిందా? దక్కలే, ఒక భక్తుడికే దక్కింది. అదైనా రాముడు ప్రేమతో, ఇష్టం, తన సర్వస్వము అనే భావనతో ఆంజనేయ స్వామిని మరింగనం చేసుకున్నాడు. అంతకంటే పెద్దది ఏం కావాలి? హనుమంతుడికి ఏం అక్కర్లేదు. ఆభరణాలు ఇచ్చినా ఆయన ధరించేవాడు కాదు, ఆయన కోరుకునేవాడే కాదు రాముడి దగ్గర నుంచి. అంటే ఏమీ కోరుకోకుండా కేవలం సీతారాముల్ని ఏకం చెయ్యాలనే దృష్టితోనే చేశాడు కానీ ఆయన ఇంకేమి కోరుకునేవాడు కాదు. ఇదే విషయం మనకి ఎక్కడ యుద్ధం అంతా అయిపోయి మరి రాముడు ఏం చేశాడంటే సీతాదేవిని అక్కడి నుంచి తీసుకురావాలి కదా, అందుకని తీసుకురాలేదట. వెంటనే తీసుకురాకుండా మళ్ళీ హనుమంతుడిని పంపిస్తాడు. చాలా మర్యాద పురుషోత్తముడు ఆయన. హనుమంతుడిని పంపించి ఇప్పుడు సీతాదేవికి ఈ సందేశాన్ని ఇవ్వు, అందించు, ఇలా రావణాసురుడు మరణించాడని చెప్పు, సీత ఏమన్నదో మళ్ళీ తిరిగి నాకు చెప్పు అంటాడు. ఈ మధ్యలో మళ్ళీ రాయబారం ఎందుకు? మరి అదే వెళ్ళి సీతను తీసుకురానులే. తొందరపడ్డాడు రాముడు ఎక్కడ, చాలా గంభీరం. ఇంకోళ్ళు అయితే వెళ్ళిపోతారు రేఖ హుటాహుటి అక్కడికి అశోకవనానికి. రాముడు అలా వెళ్ళలేదు, హనుమంతుడికి అలా చెప్పలేదు. పైగా ఏమంటాడంటే ఇప్పుడు మనం లంకలో ఉన్నాము, ఇప్పుడు విభీషణుడు రాజు ఇక్కడ, కాబట్టి నువ్వు ఇప్పుడు విభీషణుడు ఆజ్ఞ తీసుకొని పో, వెళ్ళి సీతాకి ఈ విషయం చెప్పు, ఆవిడేమందో నాకు చెప్పు. సరే వెళ్తాడు స్వామి. వెళ్ళిన తర్వాత విషయాన్ని చెప్తాడు. ఇలా రావణ వధ జరిగింది, శ్రీరాముకి జయము కలిగింది. చెప్పిన తర్వాత ఒక క్షణం సీతాదేవి ఏం మాట్లాడలేదంట. మాట్లాడలేదు సీతమ్మ. ఎందుకు మాట్లాడలేదంటే ఆవిడకి మాటలు రాలేదు, మాటలు పెకలలేదంటారు చూడండి. గద్గదం అయిపోయిందట. ఆనందం ఎక్కువైపోయినా గద్గదం అవుతుంది, కొంచెం దుఃఖమైనా గద్గదం అవుతుంది. ఆనందం అయినప్పుడు, ఆనంద బాష్పాలు ఉన్నప్పుడు గద్గదం అవుతుంది కంఠం. కాబట్టి ఒక క్షణం ఏం మాట్లాడకుండా మౌనంగా ఆంజనేయ స్వామి చూస్తుంటే అప్పుడు ఆంజనేయుడికి, అమ్మా ఎందుకమ్మా ఏం మాట్లాడట్లేదు? నేను ఇంత శుభవార్త చెప్పాను కదా నీకు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఏం మాట్లాడాలి హనుమా, నేను ఆలోచిస్తున్నాను, ఇంత మంచి వార్త నాకు అందించినటువంటి వాడివి నువ్వు, నీకు ఆ సమయంలో ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను అంటే అప్పుడు స్వామి ఏమన్నారు తెలుసా? నాకేంటమ్మా నాకేం కావాలి అసలు, మీరిద్దరు క్షేమంగా ఉన్నారు, చక్కగా ఒకళ్ళకొకళ్ళు కలుసుకొని ఉంటే చాలు, నాకేం అక్కర్లేదంటాడు. మూడు లోకాల సామ్రాజ్యం కాదు, ఏం అక్కర్లేదు, మీరు ఇలా ఉంటే చాలు, హాయిగా సుఖంగా ఉంటే చాలు. అంత నిస్వార్థమైన స్వచ్ఛమైనటువంటి హృదయంతో సేవించాడు ఆయన. అప్పుడు సీతాదేవికి ఏం చేయాలో తోచలేదు ఆయన కదా, ఏమి ఇవ్వాలో తోచలేదు. ఏమి ఇస్తుంది చెప్పండి, ఇవ్వటానికి ఏముంది అక్కడ? అందుకని ఆలోచిస్తున్నాడు ఒక క్షణం. అయ్యో ఇంత చేశాడు, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే పట్టాభిషేకం గుర్తొస్తుంది నాకు. అక్కడ ఇద్దరు కలుసుకున్నారు, చక్క పట్టాభిషేకం జరిగిపోయిందా? జరిగిపోయిన సందర్భంలో ఇప్పుడు వీళ్ళిద్దరి మనోరథం అక్కడ నెరవేరింది, రాముడిది సీతది కదా. రాముడికేమో ఏదో చెయ్యాలి, హనుమంతుడికి గౌరవించాలి, సత్కారం చేయాలి. సీతమ్మకు కూడా ఉంది మనసులో, ఎందుకంటే వాళ్ళు మహారాజు స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరైనా మనకి చేస్తే వాళ్ళకి ఏదో సత్కారం సన్మానం చెయ్యాలనుకుంటారు కదా. పట్టాభిషేక సమయంలో ఒక మంచి సంఘటన గుర్తొస్తుంది. హనుమంతుల వారు
మరి రాముడు ఏం చేశాడంటే పేరు పేరున ప్రతి వానరుడికి సత్కారం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళ వల్లే కదా యుద్ధం జరిగింది. పైగా వానరులు ప్రాణాన్ని కూడా సమర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి పునర్జీవితులు అవుతారు, ఎవ్వరు చచ్చిపోలే. రాముడు బ్రతికిస్తాడు. ఇంద్రుడు వరమించడం వల్ల వాళ్ళందరూ బ్రతికొస్తారు. సో ప్రతి వానరుణ్ణి పేరు పేరున వాళ్ళకి తగ్గట్టుగా సత్కరిస్తాడు రాముడు పట్టాభిషేక సమయంలో. హనుమంతుడు వంతు వచ్చింది. ఏమి ఇవ్వాలి ఇద్దరు ఆలోచించుకున్నారు. ఎందుకంటే ఈయనకు చేయడానికి ఏమి ఇవ్వడానికి ఏమి ఉండదు. అక్కడ నా సర్వస్వం అంటాడు. అక్కడ కూడా అదే అంటాడు రాముడు. ఈ పట్టాభిషేక సమయంలో ఏమంటాడంటే రాముడు 2 పట్టు వస్త్రాలు, 1 ముత్యాల మాల హారం, ఈ 2 సీతమ్మ చేతికి ఇస్తాడు. ఆయన చూసారా, సీతమ్మ చేతికి ఇచ్చి, సీత నీకు హృదయానికి బాగా నచ్చినవాడు, ప్రియమైన వాడు ఎవడున్నారో వానరు వీళ్ళలో వాళ్ళకు నువ్వు ఇవ్వు. తాను ఇవ్వచ్చుగా, ఇవ్వలే, సీతమ్మకి ఇచ్చి ఇవ్వమన్నాడు. ఎందుకంటే ఈమె కోసమే కదా ఇంత కార్యం జరిగింది. ఈ అన్వేషణ అంతా ఎవరి సీతమ్మ కోసమే కదా. సో సీతాదేవి చేతి సత్కరింపజేస్తే బాగుంటుంది అనుకొని సీతమ్మ చేతికి ఇచ్చాడు. అప్పుడు సీతాదేవి ఏం చేసింది, రాముడి వైపు చూసింది, హనుమంతుడి వైపు చూసింది. మాటలు మాట్లాడదు ఎక్కువ ఆమె. మళ్ళీ రాముడిని చూసింది, మళ్ళీ హనుమంతుడు 2 సార్లు అయిపోయింది. అప్పుడు రాముడు కళ్ళతోనే సైగా, మాటలు లేవు, ఏం లేవు, డిస్కషన్ లేదు అన్నాడేమో. అంతే. అంటే ఏంటి, అన్ని సర్వలక్షణ సంపన్నుడు హనుమంతుడు. మరి ఆమెకి ఎంతో దుఃఖ సమయంలో ఓదార్పునిచ్చి రాముడి క్షేమాన్ని చెప్పి మరి రాముడితో సంయోగం చేసింది ఎవరు, హనుమంతుడే కదా. అందుకని అది హనుమంతుడికి ఇచ్చిందట సీతాదేవి. ఎప్పుడు, పట్టాభిషేక సమయంలో. సో ఇప్పుడు ఏమి లభించింది, సీతమ్మ యొక్క ప్లస్ రాముడి యొక్క ఇద్దరిది కలిసినటువంటి ఒక అనుగ్రహము ఆంజనేయ స్వామికి లభించింది. అది మనం చెప్పుకోవచ్చు. ఇహ ఇంకో ఘటన, ఇది కూడా ఆశ్చర్యకరమైన ఘటనే. అది ఎప్పుడు అంటే శ్రీరామచంద్రుడు అంటే అవతారం చివరి వరకు ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో చెప్తున్నారు. అందరు అవతార సమాప్తి నిర్ణయం అయిపోతుంది రాముడికి. రాముడు నిర్ణయం చేసుకున్నాడు. అందరూ వచ్చేస్తారు. ఎవరు, లంకలో ఉండే విభీషణుడితో సహా వస్తారు. లక్ష్మణ స్వామి, సుగ్రీవుడు, శత్రుఘ్నుడు, భరతుడు అందరూ అయోధ్యకు వస్తారు. మొత్తం రాముడు అయోధ్య సమాప్తి అయిపోతుంది అనగా వచ్చేస్తాడు. అందరూ వచ్చేస్తే అయోధ్యాపుర వాసులు అందరూ రెడీ అయిపోయారు. రాముడు మనం కూడా రాముడు అంటే వెళ్ళిపోవాలి. మొత్తం అయోధ్యాపురంలో ప్రతి వాళ్ళును ప్లస్ పక్షులు, జంతువులు కూడా అందరూ బయలుదేరారు. రాముడు ముందే వెళ్ళిపోతున్నారు. వేదములు కూడా మనుష్య రూపాన్ని దాల్చి వెళ్ళిపోతున్నాయి. మంత్రాలు చదువుతున్నారు, వేదఘోష. అప్పటిదాకా దాగి ఉన్న శక్తులు ఏవైతే రాముడికి ఉంటాయో ఆ శక్తులన్నీ స్త్రీ రూపాలు దాల్చి దేవతా స్త్రీ రూపం ముందుకు వెళ్ళిపోరు. ఆ సమయంలో దానికి ముందు అన్నమాట, ఇది జరక్క ముందు వానరులందరూ వస్తారు కదా. అప్పుడు హనుమంతుడు వస్తాడు. ఏమిటి అని అడిగితే మరి రాముడు, హనుమాన్ ఒక వరం కోరుకో అంటాడు. హనుమంతుడు ఏం వరం కోరుకుంటాడు తెలుసా అండి? ఏం వరం కోరుకుంటాడు? నేను ఈ పృథివీ పైన జీవించి ఉండాలి. ఎంతకాలం? ఈ పృథివీ పైన రామాయణం ఎంతకాలం ప్రచారం జరుగుతుందో, రామనామం ఎంతకాలం వినిపిస్తుందో అంతకాలము నేను శరీరాన్ని ధరించి ఉండాలి. ఇంకో మాట, నాకు నిత్య నిరంతరము ఈ రామకథ వినిపిస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి వినిపిస్తుంది? వాళ్ళు దేవలోకంలో గానం చేస్తారు ఈ రామాయణాన్ని ఎప్పుడూను. మనం ఇక్కడే కాదండి, అసలు ఈ రామకథ మనకు వచ్చింది కొంత భాగమే. ఏంటి, శతకోటి విస్తీర్ణం అంటాడు, అంత పెద్దది ఆ కథ. ఆ దేవలోకంలో వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు గానం చేస్తూ ఉంటే ఈ అప్సరసలు, గంధర్వులు అది నాకెప్పుడు వినిపించాలి రామకథ. కాబట్టి నేను ఈ నేలపైన రామాయణం ఉన్నంతకాలము చిరంజీవిగా ఉంటాడు. అంటే రాముడు అవతార సమాప్తి చేసినా రాముడి యొక్క ప్రేమకి లేకపోతే రామతత్వానికి, రాముడికి ప్రతీకగా ఆంజనేయ స్వామి ఉంటాడు. కారణం ఏంటి అంటే ఆయనలో రాముడి హృదయంలో నిండిపోయి ఉన్నాడు. అందుకే ఈ సమయంలో ఒక మాట అంటాడు, అసలు నువ్వు ఇంత ఉపకారం చేసావు నాకు, ఒక్కొక్క ఉపకారము, ఈ ఉపకారానికి ప్రత్యుపకారం నేను చేయాలనుకుంటే కూడా నాకు సాధ్యం కాదు.
ఒక్కొక్క ఉపకారానికి నన్ను నేను సమర్పించుకోవాలి, నువ్వు చేసినవి మామూలు కాదు, ఎన్నో సాధించాడు ఆయన. ఎన్ని సాధించాడని దీని తర్వాత వస్తుంది, ఇదంతా ఇప్పుడు చెప్పడు హనుమంతుడు. కాబట్టి ఒక్కొక్క ఉపకారానికి నన్ను నేను సమర్పించాలనుకున్నప్పుడు నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? సాధ్యం కాదు. కాబట్టి నేను నీ రుణం తీర్చుకోనంటాడు. చూసారా, అది విచిత్రమైన సంబంధం. నీ రుణం నేను తీర్చుకోను. ఎందుకని? ఇప్పుడు మీరు నాకు సహాయం చేశారండి, నేను రుణపడి ఉన్నా, మీ రుణం నేను తీర్చుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ మీకు సహాయం చేయాలి కదా, ప్రత్యుపకారం చెయ్యాలి. ప్రత్యుపకారం చెయ్యాలంటే మీకు ఆ అవసరం రావాలి. అవునా కదా? అవసరం రావాలంటే మీకు ఏ కష్టమో రావాలి. కష్టం వస్తే అప్పుడు నా అవసరం వస్తే అప్పుడు మీకు ప్రత్యుపకారం చేసి నా రుణం తీరిపోతుంది అని రాముడు అంటాడు. అలాంటిది నీకు రానే రాకూడదు. అంటే ఏంటి? నేను నీకు ప్రత్యుపకారం చేయవలసిన అవసరం రాకూడదు. అంటే నీకు ఏ కష్టం ఏ ఆపద ఎప్పుడు రానే రాదు. నేను ఎందుకు మళ్ళీ నీకు నా ఉపకారం నీకు అవసరమే ఉండదు. కాబట్టి నేను ప్రత్యుపకారం చెయ్యను అంటాడు రాముడు. మరి ఏం చేస్తాడట? చాలా బాగుంటుంది. నేను చెయ్యను, నా శరీరంలోనే జీర్ణం చేసుకుంటా అంటాడు రాముడు. చూసారా, నా శరీరం అంటే నా హృదయంలోనే ఎప్పుడు పెట్టుకుంటా పదిలంగా. నీకు ప్రత్యుపకారం చేయడం అనేది నేను చెయ్యను, నాలోనే ఉంటా. చేయడానికి సాధ్యం కాదు. చూసారా, అది స్వామి భక్తి. ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళం అంటే నాకు ఇంత గొప్ప ఇష్టం, నాకు ఇంత ఇష్టం అంత ఇష్టం దేవుడు అని చెప్పుకుంటాం. నేను అంత చేసా ఇంత చేశా అని చెప్పుకుంటాం. ఇద్దరే, రాముడు కానీ ఆంజనేయ స్వామిని కానీ. నేను ఎంత చేశానని ఆయన ఎక్కడ చెప్పలేదు కదా. రాముడు కూడా ఏం చేశాడు? నీ రుణం నేను తీర్చుకోవడానికి సాధ్యం కాదు, కాబట్టి నాలోనే జీర్ణం చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఎవరిలో ఎవరున్నారు కదా? ఎవరిలో ఎవరున్నారు? రాముడిలో ఆంజనేయుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామిలో రాముడు ఉన్నాడు. ఇది భక్తుడికి భగవంతుడికి ఉండే అనుసంధానం. ఈ విషయం మనకు భగవద్గీతలో నిరూపించబడింది, శాస్త్ర రూపంలో చెప్పాడు. ఏమన్నాడు? మయితే తేషు చాప్యహం యజంతితు మాం భక్త్యా. ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారో సేవిస్తారో వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళల్లో ఉంటాను. నేను వాళ్ళు అంటే ఒకళ్ళో ఒకళ్ళు ఉంటాము, దూరం అనేది లేదు. సో రామాయణంలో మనకు కనిపించేది ఏంటంటే ఈ భక్తి. సో భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటి ఒక సంబంధం ఏంటంటే ఇదే. ఆ సంబంధం అనేది ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు సీతారాముని చూసినా అదే మనకు కనిపిస్తోంది. సీతమ్మ హృదయంలో రాముడు దూరం ఎప్పుడయ్యాడు? రాముడి హృదయంలో సీతమ్మ ఎప్పుడు దూరం అయింది? ఇది భక్తే. అయితే రిలేషన్ వేరు కానీ భక్తి ఒకటే, అంతేగా. సంబంధం వేరు కానీ భక్తి మాత్రం ఒకటే. కాబట్టి సీతారాముల సంబంధమైనా మరి హనుమంతుడు రాముడికి ఉండేటువంటి ఆ సంబంధమైనా కూడా ఒకటే. అదే చెప్పారు. ఇక మరొక చోట ఏం కనిపిస్తుందంటే యత్పాద పద్మయుగళం తులసీదళాద్యై సంపూజ్య విష్ణు పదవీం అతులాం ప్రయాంతి తేనైవ కిం పునరసౌ పరిరబ్ధమూర్తి రామేణ వాయుతనయ కృతపుణ్యమూర్తి. ఈ రాముడు శ్రీరామచంద్రుడు మరి ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నటువంటి వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని అధ్యాత్మ రామాయణం ఒక రకంగా చెప్తుంది. రామాయణాలు అనేకం ఉన్నాయి, అసలు కథ ఒకటే. భగవంతుడు విష్ణు, ఈయన విష్ణు భగవానుడేగా రాముడు. మరి భగవంతుడికి పూజ చేసేటప్పుడు తులసితో చేస్తారు, అవునా కాదా? ఆ తులసి దేవి ఆవిడ ఏమైంది? పూర్తిగా రాముడి యొక్క విష్ణు భగవంతుడి యొక్క పాదములను ఆశ్రయించిన స్థాయి తులసీదేవికి వచ్చింది, అంతే కదా. విష్ణు పదవీం అతులాం ప్రయాంతి. అంతేకాదు, ఆ తులసీదేవికి ఎంత భక్తి అంటే విష్ణువు యందు మనం ఎవరైనా తులసి దళాలతో పూజ చేస్తే విష్ణు పదం వచ్చేస్తుందట, అతులాం ప్రయాంతి. అయితే ఇక్కడ రామేణ వాయుతనయ, ఈ రాముడికి ఆంజనేయ స్వామి ఎంత భాగ్యం ఇచ్చాడంటే ఆయన మరి తను సేవించినటువంటి ఆంజనేయ స్వామి ఆయన తన పరిష్వంగం అంటే ఆలింగన భాగ్యాన్ని అంటే తనని తాను సమర్పించుకున్నాడు. అక్కడ విష్ణులోకానికి పోవటం కాదు, అలాంటి ఒక
మహాభాగ్యాన్ని ఆయన ప్రసాదించాడు. ఇది ఇక్కడ జరుగుతుంది. అక్కడ పట్టాభిషేకం యుద్ధకాండకు ముందు. సరే, అయిన తర్వాత ఈ వార్త విన్నాడు. ఇది జరిగిన తర్వాత అప్పుడు శ్రీరామచంద్రుడికి ఒక ప్రశ్న ఉదయించింది. ఏమిటి అంటే, ఇంతమంది వానరులు ఉన్నారు, ఒక ఆంజనేయుడైతే సముద్రాన్ని దాటి వచ్చాడు, ఈ వానరులందరూ ఎలా దాటాలి, ఏం చెయ్యాలి? ఆ ప్రశ్న వచ్చేటప్పటికి అప్పుడు విభీషణుడు ఉన్నాడు అక్కడ. విభీషణుడు వస్తాడుగా, శ్రీరాముడిని శరణాగతి పొంది వస్తాడు. అప్పుడు విభీషణుడు సలహా ఇచ్చాడు, రామా, నీవు ఈ సముద్రుణ్ణి ఉపాసించాలి. సముద్రుణ్ణి ఉపాసించాలంటే 3 రోజులు ఉపవాస దీక్షతో ఈ సముద్ర తీరములో నువ్వు దర్భల పైన శయనించి కూర్చుని ఉపాసన చేయమన్నాడు. చెప్తే రాముడు ఒప్పుకున్నాడు. నేను మహావీరుడు, నాకేంటి ఇదంతా చేయాలి, నేనేం చేయాలి, ఒక బాణం పెట్టి చేసేస్తాను అనలే. శక్తి ఉన్నా ఇది ప్రకృతి శక్తులు కదండి. ఈ ప్రకృతి శక్తుల్ని ఎవరు రక్షించాలి? భగవంతుడు రక్షించాలి కదా. రక్షించవలసిన శక్తుల్ని ఏం చేయాలి? అయినప్పుడు అందరూ ఏం చేయాలో ఆయన చేసి చూపించాడు. కాబట్టి ప్రకృతి శక్తులు ఉపాసన చేయాలి, వాటిని మన బలంతో కొల్లగొట్టకూడదు. అది రూల్, నియమం. అందుకని రాముడు కూడా 3 రాత్రులు అక్కడ ఉపవసించాడు, దర్భల పైన కూర్చుని సముద్రుని ప్రసన్నం చేసుకోవడానికి. సముద్రుడు రాలే, ఆయనకి రాముడు ఏంటో అర్థం కాలేదు, ఇంకా అర్థం కాక రాలేదు, కనిపించకపోయేటప్పటికి 3 రోజులు అయిపోయింది, సముద్రుడు ఇంకా ఏం కనిపించట్లే. అప్పుడు రాముడు, నేను ప్రశాంతంగా ఉపాసిస్తుంటే ఇతనికి ఏమీ అర్థం కావట్లేదు సముద్రుడికి, అందుకని లక్ష్మణ ఒక కోదండం పట్టుకురా అన్నాడు. అంటే చాలామందికి అంతే, ఈ ప్రపంచంలో మంచి మాటలతో సౌమ్యంగా మనం ఏదైనా అన్వయించి ఏదైనా ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇదే దెబ్బకు దయ్యం అంటారు, దెబ్బకు అర్థం కాదు, మరి ఏం చేస్తాడు? అందుకని రాముడు అంది చేశాడు. కాబట్టి కోదండం తీసుకురా అని కోదండం ఎత్తి ఆ ధనస్సుని దాని అల్లత్రాడు బిగించి బాణాన్ని సంధించి ఈ సముద్ర జలాన్ని ఎండగొడతానన్నాడు. ఎండగొడతాననేటప్పటికి అప్పుడు సముద్రుడు వణుక్కుంటూ వచ్చాడు. వచ్చి, రామా, నేను నా సహజ స్వభావం ప్రకారం నేనున్నాను, లోతుగా విశాలంగా ఉంటాను, నా సహజ లక్షణం అలాగే ఉంటాను, దాన్ని దాటకూడదు కదా నేను, మరి అందుకు నేను ఎలా ఉన్నానంటే, సరే ఇప్పుడు మీరు సముద్రాన్ని దాటడానికి ఎక్కడ వారధి నిర్మించాలో నేను ఒక ప్రదేశాన్ని చూపిస్తాను. ఒక ప్రదేశాన్ని చూపించాడు ఆయన. ఎక్కడ పడితే అక్కడ కడితే ఎట్లా కుదరదు కదా, అందుకని ఓ ప్రదేశాన్ని చూపించాడు. ఆ చూపించినటువంటి ప్రదేశము ఏదైతే ఉందో అక్కడ మీరు చక్కగా వారధి నిర్మాణం చెయ్యొచ్చు చెప్పాడు. తరువాత మరి శ్రీరాముడిని పూజించాడు. మరి రాముడు బాణం ఎత్తి సంధించాడు కదా, ఆ బాణాన్ని ఎక్కడ కొట్టాలి? సముద్రాన్ని అడుగుతాడు. నేను ఎత్తినటువంటి బాణం సంధించాలి, మళ్ళీ దాన్ని వృధా పోకూడదు అంటే ఈ సముద్రంలోనే కొంతమంది రాక్షసులు ఉన్నారట. అనేక జీవరాశులు ఉంటాయండి భూమిపైన, ఎంతమంది సముద్ర జలాల్లో అన్ని జీవరాశులు ఉంటాయట. కాబట్టి ఆ రాక్షసులు ఏం చేస్తున్నారంటే ఈ సముద్ర నీరున లోపల ఉండే నీరుని ఎండగొడుతున్నారు. దాన్ని ఏమంటారు మనం? అగ్ని ఏం గుండం వాయుగుండమా, సుడిగుండం ఏవో మొత్తానికి ఇదేంటంటే అగ్నితో సమానమైనటువంటిది. వాళ్ళు నీరంతా ఎండగొడుతున్నారు రాక్షసులు. కాబట్టి ఆ రాక్షసుల్ని వధించు అని చెప్పి ద్రుమకుల్యం అనే ప్రదేశం, దానిపైన బాణాన్ని సంధించమంటాడు. సరే, బాణం వేస్తాడు. ఈ సందర్భంలో అప్పుడు రాముడు ఆంజనేయుడిని అడుగుతాడు, హనుమా, నీవు లంకకి వెళ్ళేవు కదా, లంకలో అన్నీ చూసే ఉంటావు, ఈయన చూడమని చెప్పాడా? చెప్పలేదు. సీతమ్మని మాత్రం చూసిరమ్మ వెతకమన్నాడు, అంతే కదా. నువ్వు అన్నీ చూసే ఉంటావు అన్న, ఈయన ప్రజ్ఞావంతుడు కాబట్టి తెలుసు, అన్నీ చూసే ఉంటావు. ఎలా ఉంది లంకానగరం, ఆ వ్యవస్థ ఎలా ఉంది, రాక్షసుల బలం ఏమిటి, ఈ వివరాలన్నీ అడుగుతాడు. రాముడు అడిగిన తర్వాతే ఇవన్నీ చెప్తాడు. అప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు? అవసరమైనప్పుడు చెప్పాలి.
లేకపోతే ఏమవుతుంది, బీరాలు పలికినట్టు అయిపోతుంది. ప్రభువు ముందు అలా మాట్లాడకూడదు కదా. అప్పుడు ఆ లంకా నగరం పరిశీలన చేశాడు. ఎప్పుడో తెలుసా? రాత్రిపూట చేయలే. ఎప్పుడు? తోకకు నిప్పంటించి మరి ఊరేగించారు కదా ఆయన్ని పాపం. అప్పుడు ఏమనుకున్నాడు మనసులో ఆంజనేయ స్వామి? నాకు ఏమాత్రం మనసులో శ్రమ కలగట్లేదు, వీళ్ళు అవమానిస్తే అవమానించారులే, హేళన చేస్తే చేశారులే, కాబట్టి ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే రాత్రిపూట సీతమ్మనే చూశాను కానీ చూడడానికి అవకాశం దొరకలేదు. ఇప్పుడు వీధి వీధి తిప్పుతారు కదా వీళ్ళు. ఆ లంకారాన్ని పరిశీలనగా చూసి ఆ సమాచారాన్ని నేను సేకరిస్తే రేపు యుద్ధం తేలికైపోతుంది. అందుకని ఎక్కడ యంత్రాగారాలు ఉన్నాయి, ఎక్కడ మనుషులు ఉండే రెసిడెన్షియల్ ఏరియా అంటారు కదా, భవనాలు ఉన్నాయి, ఎక్కడ ఆయుధాలు, ఇవన్నీ పరిశీలించుకుంటూ చూశాడు ఆయన. చూసిన తర్వాత ఇక రాక్షసుల బలం ఏమిటో కూడా ఎలా అర్థమైపోయింది? యుద్ధం చేశాడు కాబట్టి రాక్షసుల బలం ఏమిటో, వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు ఏమిటో అర్థమైపోయింది. లంకా నగరాన్ని పరిశీలించి చూశాడు కాబట్టి వాళ్ళకి ఏమిటంటారు వాటిని, వాహనాలు ఎన్ని ఉన్నాయి? మామూలుగా అందరు రాజులకు ఉన్నట్టుగా దీనికి విమానాలే ఉన్నాయి బోల్డ్. ఎవరికి? రావణాసురుడికి. ఇంత ఆయుధాలు, ఇంత సంపద, ఇంత సైన్యం ఈయనకు ఉంది అని ఆయన మొత్తం సమాచారం అంతా తీసుకొని చెప్పగలిగాడు. అంతేకాదు, ఇంతకుముందు చెప్పే లంకా నగరానికి రక్షణ వ్యవస్థ పటిష్టంగా చేశాడు. అంటే కుబేరుడు పట్టణం కాబట్టి పటిష్టమైన రక్షణ వ్యవస్థ, చుట్టూ కందకాలు కదా, ఓ ప్రహరీ కూడా. అదేం కాదు, అసలు లంకా నగరానికి ఇంకా దుర్గములు ఉన్నాయట. ఏం దుర్గములు అంటే వనదుర్గం, చుట్టూ అడవులట. కొండపైన ఉంది కదా లంక, నేలపైన లేదు. ఎక్కడుంది? కొండపైన ఉంది అది. అందుకని చుట్టూ కొండపైన అడవులు ఉంటాయి కదా, వనదుర్గం ఉంది. రెండోది జలదుర్గం. ఎక్కడుంది అది? సముద్రం మధ్యలో ఉంది. అవునా? సముద్రాన్ని దాటితే కదా, అంటే ఇక్కడెక్కడో ఉంది లంక, చుట్టూ నీరే ఉంటుంది కదా, అక్కడి నుంచి ఎవరైనా రావాలని సముద్రాన్ని దాటాలి. జలదుర్గం ఉంది, వనదుర్గం ఉంది, అంతే కదా. ఇది కాకుండా ఆయన ఏం చేశాడు? ఇదిగో ఈ రక్షణ కోసం ఇదంతా పెట్టాడు. దీంతోపాటు చుట్టూ కూడా బార్డర్ అంటే బిఎస్ఎఫ్ అంటారు చూడండి, బార్డర్ సర్వీస్ పోలీసులు, వాళ్ళందరూ పటిష్టమైన రాక్షసులు. ఆ రాక్షసులు అందరూ ఆయుధాలు ధరించి ఉన్నారు వాళ్ళందరూ. సో ఆయుధ సమేతులైన రాక్షసులు ఒక దుర్గంగా లంకను రక్షిస్తూ ఉంటారు. సో ఎన్ని రకాలైన రక్షణ వ్యవస్థ పెట్టారు కదా. ఇవన్నీ మొత్తం ఆంజనేయ స్వామికి తెలుసు. ఒక్క విజిట్లో ఎంత సమాచారాన్ని తీసుకుపోయాడు చూసారా? ఆయన ఒక్కడే. పైగా ఇంకో పని చేశాట. ఏం చేశాడు ఆయన? ఈ లంకా నగరానికి, అంటే ఇప్పటి వాళ్ళు దాని ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి కదా, ఏమంటారంటే లంకా నగరానికి మంచి వాస్తు కూడా ఉంది, మంచి వాస్తుగా ఉంది, వాస్తు సహితంగా. కాబట్టి ఆ వాస్తుని డిస్టర్బ్ చేసి వచ్చాట ఆయన. డిస్టర్బ్ చేయడం అంటే తెలుసు కదా, ఏదో ఎత్తుపల్లాలు, ఏదో నీళ్ళు ఉన్న చోట నీళ్ళు పూడిస్తే ఏమైపోతుంది అది, దానికి ఇది లేకుండా ఈ రకంగా ఏదో మొత్తం వంతెనలు ఉన్నాయన్నమాట. లంక నీళ్ళ మధ్యలో ఉంది కదా, దానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? 4 పక్కల వంతెనలు కట్టించాడు. ఈ వంతెనలు కూల్చేసి వచ్చేట ఆయన. అవును, అన్నీ చేసుకొచ్చాడు మొత్తానికి. సో ఏదేం చేయాలో, ఈ లంకా నగరానికి ఏమేం చెయ్యాలో, రాబోయే యుద్ధానికి అవన్నీ చేసుకొచ్చాడు. ఇంకా సైన్యం, ఎంత సైన్యం ఉంది ఆయనకి, ఎంత ఉందో లెక్కలేదు కానీ మొత్తానికి తర్వాత చెప్పాడు ఆయన. మొత్తం రావణాసురుడి యొక్క రాక్షస సైన్యంలో 1/8 వంతు ఈయన ఏం చేశాడు? యుద్ధంలో సంహరించాడు సైన్యాన్ని కూడా. అంత బలంతో ఆయన రాక్షస సైన్యాన్ని సంహరించుకొచ్చాడు. సో ఈ విధంగా చూస్తే ఒక్కసారి వెళ్ళినవాడు కేవలం సీతమ్మని చూడడమే కాదు, రాక్షసులు భయం కలిగించటమే కాదు, మొత్తం యుద్ధానికి కావాల్సినవన్నీ, ఇవన్నీ రాముడు ఒక్క మాట చెప్పాడా? ఒక్క మాట చెప్పలే. కేవలం సీతాన్వేషణ అందరితో పాటు ఈయన బయలుదేరాడు అంతే. కాకపోతే ఓ ఉంగరం ఇచ్చాడు, ప్రత్యేకంగా ఇచ్చి, ఇదిగో సీతమ్మ గుర్తుపడుతుంది ఈ ఉంగరం చూపిస్తే అన్నాడు అంతే.
సో ఆ ప్రకారంగా సర్వాత్మన అంటే సర్వ విధాలుగా మరి రాముడు జయానికి సీతారాముల సమాగమనానికి ఈయన అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు. అందుకే ఏమంటాడంటే ఆయన అక్కడ సీతాదేవి యొక్క ఆ పాతివ్రత్యాన్ని చూసిన తర్వాత ఒక్క మాట అంటాడు ఆంజనేయ స్వామి, అసలు ఈ రావణాసురుడు బలవంతుడే, తపస్సంపుడే, వీడు కూడా తేజోవంతుడే. అయితే వీడు సంపాదించుకున్నదంతా ఏమైపోయింది, సీతమ్మని ఎత్తుకు రావటంతో వాడి శక్తి అంతా క్షీణించింది. వాడు బొమ్మలాగా ఉన్నాడు ప్రస్తుతం. ఇప్పుడు రాముడు వెళ్ళి బాణం వేసేస్తే వాడు చచ్చిపోతాడు. అంటే సగం శక్తి సీతమ్మ హరించింది తన యొక్క తపస్సు చేత. ఇప్పుడు రాముడు తన యొక్క భుజబలము చేత వాడిని సంహరించడం ఈజీ అయిపోయింది. ఆ పాతివ్రత్య మహిమ కనుక సీతమ్మలో లేకపోతే, ఆవిడ రాముడినే ధ్యానించకపోతే అది రాముడు చేయగలిగేవాడు కాదు. ఎందుకు చేయగలిగేవాడు కాదు? ఇక్కడ వీక్నెస్ ఉన్నప్పుడు అక్కడ జయించటం కష్టం. కాబట్టి ఒక రకంగా రావణ సంహారానికి కారకురాలైంది సీతాదేవి. ఎలా కారకురాలైంది? తమ యొక్క తపశ్శక్తి చేత, మరొకటి కాదు. అంతేకాదు, మీకు గుర్తుందే, మణిని ఆంజనేయ స్వామి చేతిలో పెడుతుంది సీతమ్మ. అప్పుడు ఆంజనేయ స్వామి ఏమయ్యాడో ఒక్కసారి ఇలా ఊగిపోయాట. అంటే శివం వచ్చిందా, పూనకం వచ్చిందా? పూనకం కాదు, పాడు కాదు. మరి ఏమిటంటే ఆమె ఆదిశక్తి స్వరూపిణి కాబట్టి ఆ శక్తిని ఆయనలో కొంత నిక్షిప్తం చేసింది. అందుకే అష్టసిద్ధి నవ నిధికే దాత అంటారు. సీతాదేవికి అన్ని శక్తులు ఉన్నాయి, ఆదిశక్తి కాబట్టి. కాకపోతే అవసరమైన వాడికి అవసరమైనప్పుడు అవసరమైనంతే ఇస్తారు, అనవసరంగా బయట పెట్టరు, ప్రయోగించరు. అది. సో ఆ ప్రకారంగా ఆంజనేయ స్వామి మరి సీతారాముల యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలిగి. అప్పుడు సుందరకాండ మనం మొత్తానికి చూస్తే ఎక్కడి నుంచి మిగిలింది చెప్పండి? మహేంద్ర పర్వతం పైన ఆంజనేయ స్వామి నిల్చుని సముద్రాన్ని లంఘించి మళ్ళీ లంకకు వెళ్ళి లంకలో అంతా సంచారం చేసి సీతాదేవిని కనుక్కొని సీతమ్మకు ఊరట కలిగించి రాక్షసులకి భయం కలిగించి, ఎలా భయం కలిగించాడు? లంకని దహనం చేశాడు. లంక అది చాలా విచిత్రమైన విషయం అండి. మనకు వర్ణన చూస్తే అంత కాలువలు వచ్చేసేయట, అన్నీ కాలిపోయి. మరి రావణాసురుడు ఇంత తొందరగా ఎలా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశాడని మనకు అర్థం కాదు. మళ్ళీ యుద్ధం జరగడానికి 1 నెల రోజులు కూడా కాలేదు, వెంటనే యుద్ధం జరిగిపోయింది కదా. మరి ఆ నివాస గృహాలన్నీ ఎట్లా రిపేర్ చేశాడో, ఏం చేశాడో, అన్ని కాలిన కొంపలు కదా, ఎలా చేశాడు రావణాసురుడు? ఇదే ఆశ్చర్యమే. మామూలుగా ఒక ఇల్లు కాలిపోతే రిపేర్ చేయడం చాలా కష్టం అండి. అట్లాంటి లంకానగరం ఇల్లు మొత్తం కాల్చేశాడు చాలా వరకు. దీన్నన్నీ రావణాసురుడు ఎలా బాగు చేశాడంటే అక్కడ లేదు రామాయణంలో. ఆ ప్రశ్న ఎవరికి ఎట్లా బాగు చేసుకున్నాడంటే అతనికి బోల్డు విద్యలు తెలుసు. ఎందుకంటే దేవతలందరూ అతనికి ఊడిగం చేస్తున్నారు కదా, అందుకని దేవతలను ఆజ్ఞాపించి ఏం చేశాడో మొత్తానికి అన్నీ జరిగిపోయాయి. కాబట్టి 1 నెల రోజుల లోపల మరి సైన్య సమేతంగా వచ్చాడు ఆయన. ఇది ఇంతటితో ఆగలే ఆంజనేయుడి సేవ, ఊరికి ఇన్ఫర్మేషన్ చెప్పడం కాదు. యుద్ధకాండలో గమనిస్తే రామరావణ సంగ్రామానికి ముందు, డైరెక్ట్గా యుద్ధం జరగటానికి ముందు ఈ రాక్షస సైన్యం అంతా యుద్ధం చేసిందిగా వానర సైన్యంతో. ఆ యుద్ధం చేసేటప్పుడు అనేక విధాలుగా ఆంజనేయ స్వామి ముఖ్యమైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తానే సంహరించాడు. రెండవది 2 ముఖ్యమైనటువంటి సంఘటనలు. ఒకసారి రావణుడు డైరెక్ట్గా యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో లక్ష్మణస్వామికి ఎంతో ఉత్సాహం వచ్చింది. నేను చేస్తాను, నేనుండగా మీరేంటి వాడితో యుద్ధం చేసేది అని చెప్పి నాకు యుద్ధం చేయడానికి అవకాశం ఇవ్వమంటాడు. అనేటప్పటికీ రాముడు సరేలే ఉత్సాహపడుతున్నాడు కదా సోదరుడు అని చెప్పి సరే చెయ్యి, అయితే జాగ్రత్తగా ఉండు, వాడు మాయా రావణుడు మాయతో ఉంటాడు, జాగ్రత్తగా ఉండు అంటాడు. సరే యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరికీ. ముందు రావణాసురుడు ఒప్పుకోడు, నువ్వు చిన్నవాడివి, నేను నీతో చేయను, రాముడితో చేస్తానంటాడు. సరే మొత్తాన్ని యుద్ధం జరిగింది. ఆ జరిగినప్పుడు రావణాసురుడు ఒక శక్తి అనే ఒక ఆయుధాన్ని వేశాడు, ప్రయోగించి ఎక్కడ కరెక్ట్గా లక్ష్మణస్వామి ఛాతీ పైన పడేటట్టు అస్త్రాన్ని శక్తి అని వేశాడు.
వీచేటప్పటికి ఆయన ఏమయ్యాడు, నేలపడిపోయాడు. అయితే నేల పడేటప్పుడు ఆయన మనసులో సంకల్పం చేశాడు. తన యొక్క అవతారం ఉంది కదా, అవతారాన్ని స్మరించి ఆదిశేషుక అంశని ఆయన కింద పడ్డాడు. కింద పడేటప్పటికి రావణాసుడికి ఒక ఐడియా వచ్చింది. ఏమనంటే, ఎలాగో నేల కూలాడు, రాముడికి లక్ష్మణుడు అంటే చాలా ప్రేమ, ప్రాణంతో సమానము. ఈ సోదరుడు ఇప్పుడు భార్య దూరం అయిపోయింది కాబట్టి ఇతను కూడా దూరం అయిపోతే ఇక రాముడికి ఏం ఉండదు, ఇంకా నిరాశపడతాడు, ఇంకా యుద్ధం కూడా చేయడు, వెనక్కి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, లక్ష్మణుడిని ఎత్తుకుపోవడానికి 2 చేతులు ఎత్తి ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కింద పడ్డాడు కదా స్వామి, చేస్తూ ఉన్నాడు. ఎంత చేసినా కదలలే. ఎందుకు కదలలేదు? ఆదిశేషుడు కాబట్టి. అప్పుడు ఎక్కడున్నాడో ఆంజనేయ స్వామి, ఎక్కడున్నాడు, అది ఎగురుకుంటూ వచ్చాడు. ఎగురుకుంటూ వచ్చి అంతే ఒక తన్ను తన్నాడు. అప్పుడు చేత్తో కూడా కొట్టలేదట. ఒక్క తన్ను తన్నేటప్పటికి ఒక్కసారిగా వెనక్కి వాలిపోయాడు. అప్పుడు ఈయన లక్ష్మణస్వామిని చిన్న పిల్లవాడిని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకొచ్చాడు. ఎత్తుకు వెళ్ళి ఎక్కడ పెట్టాడు, రాముడి దగ్గర తీసుకొచ్చాడు. సో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా యుద్ధ రంగాలంతా చూస్తూనే ఉంటాడు. ఆయన చూసి రాముడికి లక్ష్మణుడికి అంగరక్షకుడి కంటే ఎక్కువగా, అంటే అంగరక్షకుడు అనేది బాడీ గార్డ్ అంటారు, ఎక్కడ ఏమి జరగకుండా వాళ్ళిద్దరు ఈగ వాలకుండా రక్షించాడు ఆయన. ఇలా తలుచుకుంటే ఎన్నెన్ని చేశాడు. అందుకే రాముడు అంటాడు, నువ్వు ఎన్ని ఉపకారాలు చేశావో వీటన్నిటికీ నేను అందుకే రుణం తీర్చుకోలేనంటాడు. అందుకే ఇప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకున్నప్పుడు ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే రాముడి యందు భక్తి కలుగుతుంది. నిజమే, అది కరెక్ట్. కారణం ఏంటి తెలుసా? ఆంజనేయ స్వామి ఎవరంటే కెటలిస్ట్ లాంటి వాడు. కెటలిస్ట్ అంటే ఒకానొక రసాయనం అంటారు. అది ఒకానొక చర్య జరిగేటప్పుడు దాన్ని అది త్వరితం వేగవంతం కావడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఎలాగూ మీరు పప్పు వండుతారు. పప్పు వండేటప్పుడు ఏం చేస్తారు? తొందరగా ఉడకాలంటే సోడా ఉప్పు అంటారా, అది వేస్తారు. ఎందుకు వేస్తారు? తొందరగా ఉడుకుతుంది. అట్లాగే ఎవరికైనా రామభక్తి కావాలి, రాముడి యందు భక్తి కావాలి, రాముడిలో లీనం కావాలి అనుకున్నారు అనుకోండి, అట్లాంటి వాళ్ళకి భక్తి పెరగాలంటే ఏం చేయాలి? ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి. అంటే నేను జోక్గా చెప్పట్లేదు, సత్యం అది. సో ఆంజనేయ స్వామి హృదయం నిండా రాముడు ఉన్నాడు, ఆయన మనసులో రాముడు ఉన్నాడు, రోమరోమములో రామనామం నిండిపోయింది కదా. మరి అలాంటి ప్రభుభక్తి పరాయణుడు, రామభక్తితో నిండినటువంటి ఆంజనేయ స్వామి మరి వీడికి ఏమి ఇస్తాడు? అప్పుడు అదే ఇస్తాడు, ఆ భక్తిని ప్రచోదనం చేస్తాడు. ఎందుకంటే తులసీదాసు ఈ కాలం వాడు, కలియుగం వాడు, అంటే మనకంటే కొన్ని సంవత్సరాల ముందు. ఆ తులసీది హనుమంతుడు ఉపాసన చేతనే ఆయనకి రాముడు అనుగ్రహం కలిగిందట. అందుకే తులసీదాస్ ఏం చేస్తారు? హనుమాన్ చాలీసా అని చూడండి, హనుమాన్ చాలీసా రాస్తారు ఆయన. ఇంకా స్తోత్రాలు ఇవన్నీ కూడా ఈ హనుమాన్ అష్టకం చదివామే, అది ఆయన రాసిందే. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో ఏం కలుగుతుందంటే భక్తుడికి ఏం కలుగుతుంది? భక్తి కలుగుతుంది. ఇంతేనా, ఇంకేం లేదా అని అడుగుతారు. ఎందుకంటే భక్తి అవసరం లేదు చాలామందికి. ఏం కలుగుతుందంటే, ఎక్కడో ఓ పురాణంలో చదివే నేను, దాంట్లో ఆంజనేయ స్వామి ఒక దీక్ష పట్టుకున్నట్ట, ఒక కంకణం కట్టుకున్నట్ట. ఏంటంటే, ఎవరైనా మోక్షం కావాలంటే మీరు రాముణ్ణి ప్రార్థన చెయ్యండి, రాముణ్ణి వేడుకోండి. మీకు లౌకికమైన కోరికలు కానీ ఏంటంటే అవసరాలు కానీ ఏమైనా ఉంటే మా రాముణ్ణి డిస్టర్బ్ చేయకండి. ఎందుకని? నేనున్నాను కదా బంటుని, కాబట్టి నన్ను అడగండి ఆ పనులు. మీ ఏమైనా పనులు ఉంటే నేను చేసి పెడతాను. చిన్న పనులు రాముడికి ఏంటి మీరు చెప్పడం? అదంతా వద్దొద్దు. ప్రభువు కదా ఆయన, ఉంది పురాణంలో ఉంది. అంటే ఆయన ఎంత భక్తుడు, సేవకుడో చూడండి. రాముడికి చేశాడు, రామ భక్తులకు కూడా చేస్తుంటాడట. రామభక్తులు మరి రాముని మోక్షమే అడగాలి కదా, రాముడు అంటే ఇష్టం. మరి మాకు ఏదన్నా కార్యసాధన కావాలంటే ఎవరిని పట్టుకోవాల్సి అంటే నిన్నే,
ఎందుకంటే సీతాదేవే ఆంజనేయ స్వామిని కోరు కదా, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమ. కాబట్టి హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ. ఓ హనుమంతుడా, నువ్వు ప్రయత్నపూర్వకంగా ఎలాగైనా దుఃఖాన్ని పోగొట్టవయ్యా అని సీత కోరుకున్నట్టుగా మీరు నన్ను కోరండి, అడగండి. మీకు ఏమైనా అవసరాలు ఉంటే, కష్టాలు నష్టాలు అవన్నీ ఉంటే నేను తీరుస్తాను. ఇప్పటికీ కలియుగంలో కొన్ని క్షేత్రాలు ఉన్నాయండి. ఆ క్షేత్రాలు చూడండి, ఒక్క ఆంజనేయ స్వామి చుట్టూ క్షేత్రం ఏర్పడుతుంది, రాముడు లేకపోయినా. అక్కడ రాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉంటాడు, కానీ భక్తులు ఎంతోమంది వచ్చారు. కావున అంటే భగవంతుడి తరఫున ఉన్న భక్తుడు కూడా ఏమయ్యాడు ఇప్పుడు? అది ఎక్కడా ప్రపంచంలో లేదు, ఒక్క ఆంజనేయ స్వామికే దక్కింది. అందుకని రామభక్తి కలగాలన్నా ఆ స్వామిని చూస్తేనే ప్రేరణ కలుగుతుంది జీవుడికి. అలా ఒక అనుసంధానకర్తగా, రామదాసులకి దాసుడుగా కూడా మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఇక అవతార సమాప్తి సమయంలో కూడా రాముడి యొక్క భక్తి ఆయన కలిగినటువంటి వాడై మరి ఇన్ని చేశాడు. సో దీంతో మనకి సుందరకాండ ముగుస్తుంది. అయితే సుందరకాండలో కథ అయిపోయింది, కానీ మరి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన, రామోపాసన ఎలా జరిగింది అని మన కథలో చూసాం అంతే. కానీ తర్వాత చూస్తే అది అర్థమవుతుంది. ఎక్కడ ఉపనిషత్తులకు వెళితే అప్పుడు ఆంజనేయ స్వామి రాముణ్ణి ఎలా కొలిచాడు. ఇప్పుడు ఈ కథ తెలిసింది, కానీ మన ఆయన దృష్టి తెలియలే కదా. అందుకని ఈ ఆంజనేయ స్వామి రాముడి దగ్గర జ్ఞానాన్ని ఎలా పొందాడు అని చెప్పడానికి మనకు ఉపనిషత్తులు ఉన్నాయి. ఒకటి అందులో ముఖ్యమైనది ముక్తికోపనిషత్తు. దాని పేరు ముక్తికోపనిషత్తు. ఈ ఉపనిషత్తులో ఆంజనేయ స్వామి రాముణ్ణి సమీపించి ఎప్పుడు అంతటా అనేటువంటి ఒక ఉపాసన, ఇలా ఒక్కొక్క ఉపాసన ద్వారా భగవంతుడిని ఒక్కొక్క రకమైన ముక్తి పొందుతారు. కానీ ఇంకోటి ఉంది, కైవల్యముక్తి అంటాడు. కైవల్యముక్తి అంటే సూటిగా భగవంతుడిలో లీనమవటం. సో ఈ ముక్తులు ఎలా సాధించాలి అని జిజ్ఞాసువై ఆంజనేయ స్వామి ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఈ మొత్తం సాధనా విధానం అంతా రాముడు వివరిస్తాడు అక్కడ. సో కైవల్యముక్తి అంటే ఏంటి? డైరెక్ట్ సూటిగా ముక్తి పొందటం. అది జ్ఞాన విచారణతోనే వస్తుంది అంటాడు, జ్ఞాన విచారణ ద్వారా. సో ఆ రకంగా మనకి చూస్తే శ్రీరాముడు లోకగురువుగా కనిపిస్తాడు, ఆంజనేయ స్వామి గొప్ప సాధకుడుగా, అంటే ఏమిటంటారు, ముముక్షువుగా కనిపిస్తాడు. అలా శ్రీరాముడి దగ్గర జ్ఞానాన్ని పొంది ఆయన మోక్షార్థి అయి రాముణ్ణి సమీపించాడు. ఎప్పుడు? ఇదంతా అయిపోయిన తర్వాత. ఏది? మొత్తం కథ అంతా అయిపోయి పట్టాభిషేకం అంతా అయిపోయిన తీరుగ్గా ఉన్నప్పుడు అయోధ్యలో అప్పుడు అడుగుతాట. ఇదే ఘట్టం మనకి ఇంకో చోట కనిపిస్తుంది, అధ్యాత్మ రామాయణ. లక్ష్మణస్వామి కూడా అలాగే, రాముడు ఏకాంతంలో ఎక్కడో ఒక చోట ఉన్నప్పుడు లక్ష్మణస్వామి అడుగుతాడు జ్ఞానం. అప్పుడు మనకేమొచ్చింది? శ్రీరామ గీత అనేది ఒకటి వచ్చింది. ఇలా ఏంటంటే రామాయణ కథ, రాముడి యొక్క అవతారం యొక్క కథని మనకి చెప్పినా ఈ రాముడికి సంబంధించిన ఉపనిషత్తులు కనుక చూస్తే రాముడు తత్వజ్ఞానాన్ని లోకానికి ప్రసాదించినట్టుగా, ఎవరి ద్వారా? ఆంజనేయ స్వామి ద్వారా, లక్ష్మణస్వామి ద్వారా తత్వాన్ని ఉపదేశించి సాధనకి మరి మార్గాలన్నింటినీ కూడా సూచించారు. అది హరి ఓం. బోలే సియావర రామచంద్రకి, సీతామాతాకి, లక్ష్మణస్వామికి, పవనసుత హనుమానికి, बोलिए सब संतन की। ओम।